వెల్కమ్ టు రేషనగి అఫీషియల్. ఈరోజు అయితే నేను ఒక డెజర్ట్ అయితే ప్రిపేర్ చేశాను. బ్రెడ్తో చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకొని నేనైతే లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. లీటర్ మిల్క్ అయితే మరిగిన తర్వాత పక్కకైతే ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మనం మరిగిన పాలల్లో వేస్తూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. తర్వాత ఇది కూడా బాగా మిల్క్లో మిక్స్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చల్లారే లోపు నేనైతే డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు బ్రెడ్ని కూడా కట్ చేసుకుంటున్నాను సైడ్స్. మీరు ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, అది ఆప్షన్ మీది. నాకైతే వద్దనిపించి తీసేసాను సైడ్స్. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అందులో బ్రెడ్స్ అయితే పెట్టుకొని తర్వాత మనం మిల్క్లో ఇవి యాడ్ చేసాం కదా, ఈ మిల్క్ అయితే వేసాను. వేసి తర్వాత ఒక లేయర్లో డ్రై ఫ్రూట్స్ వేసాను. తర్వాత మళ్ళీ బ్రెడ్స్ పెట్టి మళ్ళీ ఒక లేయర్ మిల్క్ అయితే వేసి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను. మళ్ళీ బ్రెడ్ పెట్టాను. అలాగా త్రీ లేయర్స్లో అయితే చేశాను. తర్వాత పైన కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ అయితే చేసేసుకున్నాను. తర్వాత దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తింటే చాలా బాగుంది టేస్ట్. ఈ హాట్ సమ్మర్లో ఇలా కూల్గా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.